ఫ్యూచర్ లా మీ మనవాళ్ళు కూడా మిమ్మల్ని గుర్తు పెట్టుకునేటట్టు ఉంటది ఇది హనుమాన్ పల్. అరే హనుమాన్ పలం. అరే ఓకే. హనుమాన్ ఫలం ఎప్పుడైనా చూసారా? గదలాగా ఉంది కదా. చిన్న చెట్లకే ఎన్ని పొప్పడికాయలు ఉన్నాయో చూడండి. ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. ఫుల్ వీడియో చూడండి. వాక్కాయతో చెర్రీస్ చేసుకోవచ్చు. మీకు తెలుసా ఎవరికైనా? వచ్చినాయి. వావ్. దీన్ని ఐస్ క్రీమ్ చెట్టు అంటారంట. అదేనండి ఐస్ క్రీమ్ కొబ్బరి. ఇంకా చాలా చెట్లు ఉన్నాయి, 54 రకాలు. మొత్తం ఎంత ఇది? మొత్తం 2 ఎకరాలు. అంటే ఎన్ని రకాల చెట్లు పెట్టినా మొత్తం మంచిగా 54 రకాల చెట్లు. ఇదేం చెట్టు ఇది? పనస చెట్టా? మంచిగా ఎగురు కూడా మంచిగా మనకాడ వస్తాయి అక్కడ. ఓకే. ఇదేం చెట్టు? గంగరం చెట్టు. గంగరం చెట్టు. అరే మంచిగా కాయలు వచ్చినాయి. ఎండకు కొంచెం ఇబ్బంది అవుతుంది. వర్షాకాలం వస్తుంది మళ్ళీ. ఇది కొబ్బరి నార్మల్ కొబ్బరినా? ఐస్ కొబ్బరి. ఐస్ కొబ్బరి. నాకు కూడా కొన్ని తెలుసుండే, అందుకే అడిగినా. స్వీట్ తింటా. మంచిగా ఎగురు కూడా మంచిగా పెద్దగా. ఇది పులిచింత. అరే భలే ఉంది. పులిచింతకాయ మా అప్పట్లో పల్లెటూళ్ళలో ఉంటుండే. ఒడ్ల పొంటి మంచిగా ఇంట్లో తెచ్చి పెట్టినాం. అయితే మంచిగా ఉంది. చెర్రీస్ వచ్చినట్టున్నాయి కదా. చెర్రీస్ వచ్చినాయి. వావ్. చెర్రీస్ బాగానే వచ్చినాయి. అక్కడ బాగుంది. మంచిగా వచ్చినాయి చెర్రీస్. అరే అది పుల్లడిది నేచురల్ అన్నట్టు. ఆల్రెడీ పూత వచ్చింది కదా. మంచిగా వచ్చింది. నేచురల్ ఇది. ఇదేం చెట్టు? ఇదేది మన కాజు. మరి ఎందుకు ఇట్లా పెట్టిను? మునగకాయ. నీడకు అరే వాతావరణంలో ఎక్కువ ఎండ కాబట్టి నీడ ఉండాలంట. కానీ మంచిగా కాసింది వరకు. కాసిందా? అరే ఓకే. మంచిగా ఉంది. నీడకు చాలా బాగా టేస్ట్. ఐడియా మంచిగా ఉంది. ఈ చెట్టు వాస్తవానికి ఎండకు ఎక్కువ ఉండదు. ఇటు నీడ ఉన్ను దీనికి ఉంటుంది కాబట్టి మంచిగా గ్రోత్ వస్తుంది కాబట్టి ఇట్లా పెట్టి బాగా మంచిగా పెట్టి. అల్లనే రెడీ కదా. అల్లనే రెడీ మంచిగా. ఇంకా కాయలు కాలే కావచ్చు. హలో నమస్తే. నేను చిన్నగా ఉంటాయా? చిన్నగా ఉంటాయి. అంటే షుగర్ లెస్సా? షుగర్ లెస్. ఓ షుగర్ ఉండదు. షుగర్ తినచ్చు. షుగర్ నోళ్ళు తినచ్చు. అంటే బాగుంది. మంచిగా వెళ్తున్నాయి. మంచిగా పెట్టింది. చుట్టూ కొబ్బరి. మొత్తం చుట్టూ కొబ్బరి. కొబ్బరి బాగా పెద్ద ఉంది. 3 years. ఇప్పుడు ఎన్ని 3 years ఇది? 3 years చెట్టు. అరే మంచిగా గ్రోత్ వచ్చింది. అంటే ఎరువు ఏం వాడుతున్నారు? ఇంతవరకు ఏమో అంతే. గ్రేటే మరి. ఒక అడుగు మంచిగా ఉంది. అరటి చెట్టు ఇవన్నీ. ఇక వాకాయ. ఇదో చెర్రీస్. అది చెర్రీస్. అది ఇది చెర్రీస్. బాగుంది. ఇది అల్లనే రెడ్డి. ఇక్కడ ఓ చెట్టు పూత వచ్చింది. ఇది మామిడా? పూత వచ్చింది ఆల్రెడీ. బాగా వచ్చింది. ఏంది బాగా పూత కొంచెం మంచిగా వచ్చింది పూత. మన బాగా వచ్చింది. ఓకే బాగా వచ్చింది పూత. ఇవన్నీ మామిడిలో ఎన్ని రకాలని? 15 రకాల మామిడి చెట్టు. 15 రకాలు. అరే ఓకే బాగున్నాయి మామిడి. అరే ఇక్కడ ఏంది? ఇది అంజీరానా? అంజీరా. ఓహో. అరే అంజీరా మంచి కాయలు కాస్తుంది. కాయని ఇది పండు చాలా బాగుంటుంది. చిన్న వస్తున్నాయి. పండు స్వీట్. తిన్నారా ఎవరికి? అరే ఓకే బాగుంది. చాలా బాగుంటుంది.
ఇవి అన్ని మామిడా? అన్ని మామిడి. మామిడిలో 15 రకాలు అన్నారు. బాగున్నాయి అన్ని, మంచి గ్రోత్ మంచిగా వచ్చినాయి. డైరెక్ట్ డ్రిప్ లేదు ఇక, కాలువ వాటర్. అరే ఏంది ఉపాయ? ఉపాయ బాగుంది. మంచిగా వచ్చింది. వావ్, చెట్టు చిన్నది, కాయలు పెద్ద ఉంది. దానికి బాగా కూడా పెట్టుకుంటుంది. బాగున్నాయి, బాగున్నాయి. ఇక్కడ బాగున్నాయి. ఇంకా మంచిగా ఉన్నాయి. ఫ్రూట్స్ కూడా పండుతున్నాయి. అరే మంచిగా తీసుకొచ్చి బాగా వచ్చినాయి. తాయిజామా కాయలు బాగా వచ్చినాయి. ఒక్కొక్కటి ½ కేజీ పైన ఉంటుంది. అమ్మ కాసింది ఇంతకుముందు. బాగుంది. తిన్నారా తిన్నాం. మంచిగా వచ్చినాయి. ఒకటి ½ కేజీ పైన. ఇలా 4 రకాల జామ. 4 రకాల జామనా? ఎర్రది ఇవన్నీ బాగున్నాయి. జామ ఈ చెట్టు పక్కన చూడు. ఉపాయ బాగుంది. కాయలు బాగా పెద్ద వస్తున్నాయి. చాలా పెద్ద మంచిగా పెద్ద వస్తున్నాయి. అంతేనా? అరే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇది వెరైటీ ఉన్నట్లే కదా చెట్లకు. అది జామనే. ఇది మన డబ్బా నిమ్మ. అదేనా? అరే ఇట్లా పెద్ద ఉంటుంది అంటారు. చాలా పెద్దగా ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది. పులిహోర. ఈ పులిహోరలో వాడతారు ఎక్కువ. చాలా బాగుంటది. అరే మన కాసి మాకు ఒకటి వచ్చిందా? ప్రతి ఒక్కటి వచ్చింది. ఓకే ఓకే ఓకే, బాగా వచ్చింది. మరి చెట్టు మంచిగా గ్రోత్ మంచిగా ఉంది. సపోటా. ఇదా సపోటా చెట్టు. అరే సపోటా చాలా పెద్దగా వచ్చింది. సపోటా సుధా. అంతేనా? పుట్ట కూడా ఉన్నట్టున్నది కొంచెం. సపోటా ఓకే, అక్కడ కొంచెం ఆడ కాసినాయి. ఆడ సపోటా ఉన్నాయి కదా ఇక్కడ. ఇవో మంచిగా ఉన్నాయి సపోటా. ఇంకా పెద్ద ఇది, చాలా పెద్ద ఇది. ఇదా ఇంకా పెద్ద అయితే ఇది అమ్మా మంచి సపోటా. ఇది అల్లనేటువంటి చెట్టు. అరే ఇది బాగున్నాయి. ఇది అల్లనేడా? బాగా పెద్ద లీచియా? అరే లీచి ఓకే, బాగుంది. ఇది లేదు లీచి మంచి ఫ్రూట్ కాస్ట్లీ ఉంటుంది. రెడ్ ఉంటుంది ఫ్రూట్, అదే కదా? అరే బాగుంది. అది ఇది 3-4 పెట్టించినట్టు సేమ్ ఉన్నట్టు. బాగా కాస్ట్లీ ఫ్రూట్. ఇదా? అరే ఓకే, కొంచెం కన్స్ట్రక్షన్ నడుపుతూ ఇబ్బంది అవుతున్నట్టుంది కదా? బగారా చెట్టు సార్. అరే మనం ఇప్పుడు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ వేసుకుని ఇప్పుడు తీసుకుపోయి వేసుకుంటే బాగుంటుంది. అరే ఓకే, ఓహో బాగుంది. ఇవే మంచిగా బగారాకు. ఓ మొత్తం మంచి ఘాటు ఉన్నది. ఫుల్ ఘాటు. మస్తుంది. ఇప్పుడు మంచి వాసన వస్తుంది. మల్బెరీ. మల్బెరీ పళ్ళు చాలా బాగుంది. మల్బెరియా? బొంతపూర్ అంటారు. ఇదేనా? ఏం మాట్లాడతాడు నువ్వు? అరే ఓకే ఓకే ఓకే, మల్బెరీ. ఇవన్నీ అవే ఉన్నట్టున్నాయి. ఇది కూడా ఓకే, మల్బెరీ బాగున్నాయి. ఇదేం చెట్టు? వాటర్ ఆపిల్. అరే ఓకే, షుగర్ వాళ్ళకి మంచిగా పని చేస్తుంది. మంచిగా గ్రోత్ బాగా వచ్చింది. ఓకే బాగుంది. ఇది బాగా పని చేస్తుంది. ఇది వాటర్ ఆపిల్. ఇప్పుడు ఇది ఇందాక అయిపోలే మనకు. అది మల్బెరీ. మల్బెరీ బాగుంది. ఇది బాగుంది. మరి వాటర్ అవకాడోనా? అరే అవకాడో చాలా రోజుల నుంచి ఫ్రూట్ చూద్దాం అనుకుంటే చూసుకుంటే ఇక్కడ మంచిగా, అంటే గ్రోత్ మంచిగా వస్తుందా? ఓకే బాగుంది. అవకాడో చెట్టు ఇది బాగుంది నిజంగా. అంటే మనకి ఎక్కువ పండది అంటారు. అవకాడో అంటే మంచి కాస్ట్లీ ఫ్రూటే, చాలా మంచిది. తింటే ఆరోగ్యానికి బాగా మంచిది. రక్త కణాలు ఇవన్నీ మంచిగా ఇట్లా బూజు లెక్క ఉంటుంది. ఇట్లా ఇదే ఉన్నట్టుంది. ఇదే అవకాడో. అవకాడో బాగానే తెప్పించినట్టున్నారు కదా? ఇది అవకాడోనే. అవకాడో బాగా తెప్పించింది. కానీ మంచిగా గ్రోత్ మంచిగా వచ్చినాయి కదా? ఉసిరా? ఉసిరి బాగానే తెప్పించినట్టున్నారు కదా? అరే మంచిగా వచ్చినాయి ఉసిరి. బాగున్నాయి. 20 తెప్పించారా మొత్తం?
ఒకసారి బాబాయ్ మొత్తం ఉసిరి మంచిగా ఉంది, గ్రోత్ కూడా బాగుంది. ఇది అవకాడో ఇదంతా స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్. అరే పూత చాలా వచ్చిన బాగుంది అన్న, కాయలు కూడా కాసినాయి, వేసి తిన్నాం. స్వీటా? అది కారం మిరము అరే ఒకసారి బాబాయ్ ఒకసారి నుంచి పూత ఉన్న కాయ వచ్చింది. ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్న. షుగర్ పేషెంట్లకు బాగా పనిచేస్తుంది. బాగా వచ్చింది షుగర్ పేషెంట్లకు బాగా ఈ పనిచేస్తుంది స్టార్ ఫ్రూట్స్. స్టార్ ఫ్రూట్. బాగుంది నిజంగా, ఇవన్నీ స్టార్ ఉన్నట్టున్నాయి కదా. స్టార్ ఫ్రూట్స్. ఓకే బాగా వచ్చినాయి. సరే ఇది రాంపాల్. ఇది రాంపాలా? రాంపాల్ రాంఫల్. రామసీతాల ఫలం. రామసీతాఫలం. అరే ఓకే. సరే లక్ష్మణ్ పంట. ఇది లక్ష్మణ ఫలం. లక్ష్మణ్ ఫలం. అరే ఇది లక్ష్మణ ఫలం. క్యాన్సర్ కు చాలా మంచి పని. ఇదా కాసిందా ఇప్పుడు? కాయలు ఇంకా కాయలే. ఓకే కానీ బాగుంది. కాయ చాలా మంచిది. ఇది క్యాన్సర్ పేషెంట్ లెక్క. క్యాన్సర్ పేషెంట్ లో దాదాపు అది దరిదాపు చూడండి. అరే ఓకే ఇది బాగుంది. ఇది కూడా అదేనా? ఇది లక్ష్మణ్ పండు. రామసీతాల పండు. ఓకే ఇది కాసింది వరకు. కాసింది. లక్ష్మణ పండు, రామసీతాల పండు. లక్ష్మణ్ రామసీత. ఓకే బాగున్నాయి. సీతమ్మ తల్లి అంతేనా? సీతాఫల్, మన సీతాఫల్. అరే ఓకే వచ్చినాయి కదా కాయలు, బాగానే వచ్చినాయి. బాగానే వచ్చినాయి. మంచిగా వచ్చినాయి కాయలు, మంచిగా కాయలు బాగా వచ్చినాయి. మంచిగా పెట్టింది ఇవన్నీ. అంటే ఇవన్నిటికీ ఒకసారి అంటే కూర ఎట్లా పైపులు పట్టుగా ఒక్కసారి చాలితా అంతేనా? అరే మంచిగా పెట్టింది ఇట్లా వర్క్ తక్కువ. అరటి చెట్లు కూడా బాగున్నాయి కదా. అరటి చెట్లు బాగున్నాయి. బోరు ఇంకా చుట్టూ ఫెన్సింగ్ మంచిగా ఉంది. శివునికి బాగా ఇష్టమైన చెట్టు ఏకబిల్వం. నిజంగా అంటే చెప్పులు వేసుకున్నాం కాబట్టి ముడతలేము. నిజంగా బ్రహ్మాండమైన చెట్టు, శివునికి బాగా ఇష్టమైన చెట్టు. మంచిగా మొక్కడం కూడా మంచిది వాస్తవానికి. నిజంగా అది దొరకాయి సరసాలండి. పెరిగేది కొంత చుట్టూ అంజీర పెట్టింది. అయితే మధ్య మధ్యలో అంజీర పెట్టిరు. ఇది బోర్ ఒకటా? ఈ బోర్ ఒకటి. ఓకే బోరు మంచిగా పడ్డది. బోర్ కూడా ఇబ్బంది బాగున్నాయి చెట్లు. మొత్తం ఎన్ని 54 రకాల చెట్లు. 50 రకాల మొత్తం 12 రకాల చెట్లు. ఇది మిస్టేక్ అయినాం. అవునవును. ఇది ఏంది? హనుమాన్ ఫల్. అరే హనుమాన్ ఫలం. అరే ఓకే బాగుంది. అసలు అందరికి ఎక్కువ శాతం రామఫలం, సీతాఫలం, లక్ష్మణ ఫలమే తెలుసు. హనుమాన్ ఫలం అనేది చాలా తక్కువ. ఇంకా కాయ కాయలే కాబట్టి. అరే ఒకసారి చూడాలి వచ్చినాక, మళ్ళీ ఒకసారి కాయ కాసినాక మీ దగ్గరికి వస్తాం మళ్ళీ. థ్యాంక్ యూ. ఏంటిది? పాములు రాకుండా టీలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది పాములు రావు ఒకటి, టీలు వేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. అరే లెమన్ గ్రాస్. లెమన్ గ్రాస్. అరే ఓకే పాములు కూడా రావా? అరే ఓకే మంచిది. ఇవి పెట్టుకుంటే బాగుండవా? రాయమే. ఎందుకంటే ఇంత పెద్ద తోట కూజర వర్కర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఇబ్బంది రాదు. ఈ టైంలో కాదు. ఈ టైంలో ఇది సేమ్ ఇక అన్న ఇక్కడ మనం అన్న ఇది హనుమాన్ ఫలం ఈ ఉసిరి అన్న హనుమానా అన్న హనుమాన్ ఫలం. హనుమంతుని చెట్టు హనుమాన్ ఫలం అన్నట్టు. ఏందో పిండి వచ్చింది బాబాయ్ ఒక్కసారి దగ్గరది. హనుమాన్ పిండి హనుమాన్ ఫలం అన్నట్టు. అత్తలేదా? రామసీతాఫలం లేదు ఇది వేరు. ఏంది రామసీత
పెడతారట. నమస్తే, మీ పేరు అన్ని మా యూట్యూబ్ ఛానల్ కి ఒకసారి చెప్పండి. నా పేరు పందం వెంకన్న, మర్తనపేట స్వగ్రామం, నివసించేది సిరిసిల్ల. నేను చాలా మంది రైస్ మిల్. ఓకే. చిన్నప్పటి నుంచి బాగా కష్టపడ్డాం. కష్టపడి లాస్ట్కి ఇక మనం ఏం పని చేయాలనే ఆలోచన వచ్చింది. మనం ఒక మంచి పని చేయాలి కదా. అవును. పోయే వరకు ఎప్పుడు గుర్తుండాలని ఒరిసా టైప్ కట్టి రిసార్ట్ ఎందుకంటే జనాలకు కొంచెం ఆనందంగా ఉండాలని, వీటికి వచ్చినా సంతోషపడాలి. అవును. తిరిగి వచ్చి ఇక్కడికి రావాలి, మంచిగా ఉంటుందని. చెట్లు ఎన్ని రకాలు? మొత్తం 54 రకాల పండ్ల చెట్లు. పండ్ల చెట్లు అన్ని రకాలు చూసినప్పుడు బాగున్నాయి నిజంగా. అంటే ఇది ఫ్యూచర్ లా మీ మనవాళ్ళు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకునేటట్టు ఉంటది ఇది. ఎందుకంటే అన్ని రకాల పండ్లు, ఎందుకంటే ప్రతి ఒక్క సీజన్ కు ఒక పండు ఉన్నది ఇలా. మేమే ఆశ్చర్యపోయినాం, ఎందుకంటే మన చుట్టుపక్కల ఇన్ని రకాల పండ్లు అయితే ఎక్కడ లేవు. సంతోషం. నాకు తెలిసి మన కరీంనగర్ జిల్లాలో అయితే ఇన్ని రకాల పండ్లు అయితే లేవు, ఒకటే కాడ. ఇది బాగుంది. ఇంకా మీ దగ్గరికి వచ్చినందుకు మాకు కూడా సంతోషంగా ఉంది. ఇది కూడా రిసార్ట్స్ మీది ఎల్లవేళలు ఎప్పుడు సక్సెస్ కావాలి. స్విమ్మింగ్ పూల్ అన్ని ఉన్నాయా? ఆటలు ఉన్నాయి, చిన్నపిల్లలకు ఆటలు ఉన్నాయి, చిన్నపిల్లలకు స్విమ్మింగ్ పూల్ ఉంది. అరే ఓకే. ఉన్నది అందరికి ఎవరికి ఏ విధంగా అరే బాగుంది. మరి ఉన్నది. మంచిగా బర్త్డేలు అవి ఇవన్నీ ఫంక్షన్ చేసుకోవచ్చు. మంచిగా చేసుకోవచ్చు. పెళ్లి చేసుకోవచ్చు. మంచిగా గుట్టల మధ్య మంచిగా అటు ఇటు మంచిగా ప్రశాంతమైన వాతావరణం ఉన్నది. సిరిసిల్లకు దగ్గర. ఇది కూడా మీరు సక్సెస్ కావాలి. కిలోమీటర్లు మా ఇంటి సిరిసిల్ల నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఇక్కడికి 6 కిలోమీటర్లు. 6 కిలోమీటర్లు ఉంటుంది. తంగలపల్లి. మంచిగా బాగుంది. తంగలపల్లి మంచి బ్రహ్మాండంగా ఉన్నది. ఇక మీరు ఎప్పటికీ ఇది ఇలా సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం మా యూట్యూబ్ ఛానల్ తరఫున.